అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృత్తి సంబంధమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా వారికి ఏదైనా స్థాన చలనానికి కానీ, వారికి సంబంధించి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుని వృత్తిపరమైన మార్పులకు కానీ అవకాశాలు లాంటికి ఒకదానికి మనం భావన చేయొచ్చు. అలాగే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో కూడా పై అధికారులతో మంచి ర్యాపో, అంటే మంచిగా వారితో విధానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు కాకుండా కరెక్ట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహ వాహన సౌఖ్యం కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా వాటికి సంబంధించి కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఆత్మీయులను సంప్రదించి ముందుకు వెళితే అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తండ్రి ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటారు. వారికి సహకరించవలసిన పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. సామాజిక సేవ చేస్తారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు, దానికి సంబంధించిన పరీక్షలు రాయడం, దూర ప్రదేశాల్లో ఏదైనా వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వాటికి సంబంధించినవి మీకు చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లభ్యమవుతాయి. తల్లి తండ్రి యొక్క సహకారం, ముఖ్యంగా వారి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషిలో మీ యొక్క సోదరవర్గం యొక్క సహకారం మొదలైన వారందరి కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసుకునే కీలక నిర్ణయాలు, అలాగే ఏదైనా మీ యొక్క భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ఆకస్మికమైన వాతావరణం, కొంత ఆరోగ్యపరమైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. కొత్త వ్యక్తులతో ఏదైనా నూతన డీలింగ్స్ లాంటివి ఏదైనా ఏర్పరచుకుంటున్నా కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా మీడియేటర్షిప్లో కానీ, అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో కానీ ముఖ్యమైనవి కొంత వాయిదా పడే అవకాశం ఉన్నా, ఒకటి అనుకుంటే ఒకదానికి ధనం ఖర్చు అయ్యే పరిస్థితులు లాంటివి ఉన్నా దాని గురించి ఆందోళన పడకుండా తాత్కాలికమైన భావించి తదుపరి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా మనశ్శాంతి అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు ఉండే మీ కొలీగ్స్, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా ప్రమాణాలు చేసేటప్పుడు కానీ, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ఏదైనా ప్రామిస్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని చేయడం, ఎవరితోనూ ఘర్షణలు రాకుండా తగిన విధంగా దూరంగా ఉండటం మొదలైనవి చేస్తున్నట్లయితే మీకు ప్రశాంతత పెరుగుతుంది.